సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితోనే తెలంగాణ ప్రజలకు నిజాం నుంచి విముక్తి లభించిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పటేల్ పివి నరసింహారావు అంటే కాంగ్రెస్ కు నచ్చదన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో జరిగిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి పాల్గొన్నారు. సర్దార్ పటేల్ తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఆదర్శమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్ లో అతిపెద్ద సర్దార్ విగ్రహం నిర్మించాలన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సంవత్సరం పాటు దేశంలో మరి భారత ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వాల తరఫున రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు ఈ యొక్క ఉత్సవాలు నిర్వహించబోతా ఉన్నాం. ఈరోజు సర్దార్ పటేల్ ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన రైతు ఉద్యమ నాయకుడు. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే కాంగ్రెస్ పార్టీకి నొప్పి. పివి నరసింహారావు గొప్పతనం అంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చదు. దేశం అంటే నెహ్రూ కుటుంబం అంటే దేశం అనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను తక్కువ చేసి చూపిస్తున్నది. సర్దార్ పటేల్ ధైర్యము, సర్దార్ పటేల్ చొరవ ఈరోజు తెలంగాణలో ఈ 3 రంగుల జెండా ఎగరానికి కృషి చేశాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే ఈ 3 రంగుల జెండా ఇక్కడ ఎగిరేది కాదు. నిజాం పైన ఉక్కు పాదం మోపినటువంటి ఉక్కు మనిషి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మనం చేస్తా ఉన్నారు. ఉక్కు మనిషి అని పేరుగాంచిన భారతదేశం యొక్క ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన దేశ సమైక్యతా శిల్పి శ్రీ సర్దార్ పటేల్ గారికి నివాళులర్పించడం అంటే వారు చేసిన త్యాగాలను, వారు చేపట్టే కార్యక్రమాలు ఏవో అవన్నీ కూడా మనందరికీ ఆదర్శనీయం. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాస్తవంగా ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా కావాల్సి ఉండింది. దేశంలో ఆనాడు 1946లో ఉన్న వివిధ రాష్ట్రాల యొక్క దేశం కోసం, స్వాతంత్రం తేవడం కోసం అందరూ ఒక ప్లాట్ఫామ్గా వచ్చారు. దాని పేరు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. కాంగ్రెస్ అంటే ఒక వేదిక. బ్రిటిష్ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పని అప్పుడు ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షులు అవుతారో వారే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆ రోజు దేశంలో వివిధ రాష్ట్రాల్లో అందరూ అయిపోతే 14 రాష్ట్రాలు, 15 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతగా ఉండాలని చెప్పని కోరే. కానీ ఆ తర్వాత మహాత్మా గాంధీ గారి యొక్క సలహా మేరకు సర్దార్ పటేల్ గారు తన యొక్క అవకాశాన్ని వదులుకొని గాంధీ గారు చెప్పినట్టుగా జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ప్రతిపాదించాడు. పదవిని, ప్రధానమంత్రి పదవిని అంతా మరి గాంధీ గారి కోరిక మేరకు వదిలేసుకునే మహనీయుడు చరిత్రలో మనకి ఇంకెవరు కనపడరు. పదవుల కోసం ఈరోజు ఎలా తడ్డాలు పడుతున్నా మనం చూస్తున్నాం. అలాంటి తరుణంలో వచ్చే పదవిని కాదనుకొని దేశం కోసం త్యాగం చేసే మహనీయుడు శ్రీ సర్దార్ పటేల్ మనందరికీ జీవితంలో ఆదర్శనీయం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దేశంలో ఆ రోజు 565 సంస్థానాలు ఉన్నాయి. అంటే హైదరాబాద్ సంస్థానం, గ్వాలియర్ సంస్థానం, జునాగఢ్ సంస్థానం, ఇలా ఒకటని కాదు, జైపూర్ అనేక సంస్థానాలు ఉన్నాయి. ఆ 565 సంస్థానాలను వాళ్ళందరితో మాట్లాడి, ఆ రాజులతో, మహారాజులతో, ఆ పాలకులందరితో మాట్లాడి వాళ్ళందరికీ నచ్చజెప్పి నయానా భయానా అందరినీ కూడా ఒప్పించి దేశాన్ని ఏకత్రాటిపై తీసుకొచ్చి 560 సంస్థానాలను ఏకం చేసే మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అందుకే ఆయన ఏకతా శిల్పి అని చెప్పని దేశం అంతా కూడా కోరుకుంటుంది. నిజాం నవాబు హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తా అన్నాడు. దేశం మొత్తం ఒకటైతే మధ్యలో హైదరాబాద్ స్వతంత్ర రాజ్యంగా ఉండవని సాధ్యమే కాదు. సర్దార్ పటేల్ గారు నిజాం నవాబుకి 48 గంటలు అల్టిమేటం ఇచ్చాడు. ఈ 48 గంటల్లో మర్యాదగా లొంగిపో, ప్రజాభిప్రాయం ప్రకారం భారత్లో కలిసిపో, లేదంటే సైనిక చర్య తీసుకుంటామని ఆపరేషన్ పోలో పేరుతో ఢిల్లీ నుంచి బలగాలను విమానంలో హైదరాబాద్ దించాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, తను సంకల్పించింది సాధించేటువంటి ఆ వ్యక్తి. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మోదీ గారు ప్రభుత్వము ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడమే కాకుండా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా మనమందరం కూడా భారతీయులమైన ఒక భావన తీసుకురావడానికి ఈ యొక్క
సమైక్యత పరుగు ఈ యూనిటీ రన్ పేరు మీద ఈ హైదరాబాద్లో కార్యక్రమం నిర్వహించుకోవడము నిజంగా చాలా సంతోషం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు స్వాతంత్ర యుద్ధంలో ఒక యోధుడుగా స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు మన భారతదేశం మొట్టమొదటి ఒక హోంశాఖ మంత్రిగా ఈ భారతదేశంలో అనేకమైన చిన్న చిన్న రాజ్యాలని కలిపి దాదాపు 560 పై రాజ్యాలు కలిపి ఈరోజు మహాన్ భారత మాతగా ఈరోజు చిత్రించినటువంటి యొక్క ఘనత